బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాలన్నా కేవలం ఒక్క సింగిల్ లుక్ తో థియేటర్స్ లో సీట్లను సింగిడి చేయాలన్నా ఇండియాలో వినిపించే ఏకైక పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మే 20 గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. RRR సినిమాతో ఆస్కార్ స్టేజ్ వరకు టాలీవుడ్ జెండా పాతేసిన తారక్ ప్రస్తుతం ఏకంగా 500 కోట్ల నెట్వర్క్ తో ఒక్కో సినిమాకి 80 నుండి 120 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు. కానీ ఈ గ్లోబల్ సక్సెస్ వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా? తారక్ అనే ఒక నార్మల్ కుర్రాడి పేరు నందమూరి తారక రామారావుగా ఎలా మారింది? ఆ పేరు వెనుక లెజెండరీ ఎన్టీఆర్ దాచిన ఆ దిమ్మ తిరిగే రహస్యమేంటి? ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ స్పెషల్ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ లోని మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ చూడబోతున్నాం. లెట్స్ బిగిన్. ఈ స్టోరీ వింటే నిజంగానే మీకు గూస్ బంప్స్ రావటం ఖాయం. నందమూరి హరికృష్ణ శాలిని దంపతులకు మే 20, 1983న హైదరాబాద్లో జన్మించిన ఈ కుర్రాడికి ఇంట్లో పెట్టిన పేరు తారక్. అప్పటి వరకు తాతగారైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ను తారక్ ఎప్పుడూ కలవలేదు. కరెక్ట్గా తారక్కి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ స్పాట్లో తాతగారిని ఫస్ట్ టైం కలిశారు. ఆ చిన్న పిల్లాడి కళ్లల్లో ఉన్న పవర్, ఆ యాక్టివ్నెస్ చూసి సీనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యారట. నందమూరి వంశానికి అసలైన వారసుడు దొరికాడని ఆ క్షణంలోనే ఫిక్స్ అయిపోయారట. వెంటనే తన సొంత పేరు అయిన నందమూరి తారక రామారావు అనే పేరును ఆ 13 ఏళ్ల కుర్రాడికి గిఫ్ట్గా ఇచ్చేశారు. అలా తారక్ టాలీవుడ్ పాలిట జూనియర్ ఎన్టీఆర్ అయ్యాడు. ఒక రకంగా ఆ రోజే నెక్స్ట్ జనరేషన్ లెజెండ్ కి పునాది పడింది. చిన్నప్పటి నుండి తారక్ చదువులోనే కాదు అన్నింటిలోనూ ఆల్రౌండర్. హైదరాబాద్లోని విద్యారణ్య హై స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మన సెలబ్రిటీల అడ్డా అయిన సెయింట్ మేరీస్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తారక్ చాలా గొప్ప క్లాసికల్ కూచిపూడి డాన్సర్ అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఆ డాన్స్ బేస్ ఉంది కాబట్టే ఇప్పుడు ఆయన వేసే స్టెప్స్ కి థియేటర్లు బద్దలైపోతున్నాయి. ఇక కేవలం 15 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ట్ చేసిన బాలరామాయణం సినిమాలో రాముడిగా నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గానే సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వెంటనే జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై తన మొదటి సిగ్నేచర్ మార్క్ వేశారు. తారక్ కి క్రికెట్, బ్యాడ్మింటన్ అంటే పిచ్చి. అలాగే తాతగారు నటించిన దానవీర సూరకర్ణ ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. అయితే కెరీర్ లో ఎన్టీఆర్ చూపించిన డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. రాకీ సినిమా టైంలో తారక్ కాస్త బరువు పెరిగారు. ఆ తర్వాత రాజమౌళి ఎమదొంగ కథతో వచ్చారు. ఆ క్యారెక్టర్ కోసం తారక్ ఏకంగా 20 కేజీల బరువు తగ్గారు. అప్పట్లో ఆ లుక్ చూసి టాలీవుడ్ మొత్తం షాక్ అయింది. యాక్టింగే కాదు సింగింగ్ లోనూ తారక్ తోపే. అదుర్స్, కంత్రి, నాన్నకు ప్రేమతో సినిమాల్లో ఆయన పాడిన పాటలు ఇప్పటికీ లూప్ లో వింటూ ఉంటాం. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మే 5, 2011న లక్ష్మీ ప్రణతితో పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరికి 2 క్యూట్ కిడ్స్ ఉన్నారు. అండ్ వన్ మోర్ క్రేజీ ఫ్యాక్ట్, తారక్ కి 9999 నెంబర్ అంటే ఎంత క్రేజో తెలుసా? ఆయన వాడే కార్లు అన్నింటికీ ఇదే నెంబర్ ఉంటుందట. RRR సినిమాతో గ్లోబల్ లెవెల్ కి వెళ్లిన తారక్ క్రేజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ రేంజ్ లో ఉంది. ఇక హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ డెబ్యూ వార్ 2 చేసిన తారక్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ అనే మైండ్ బ్లోయింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆయన బర్త్డే స్పెషల్ గా రిలీజ్ అయిన డ్రాగన్ గ్లిమ్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. జూన్ 11, 2027న రాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయటం ఖాయం. దీంతో పాటు దేవరా పార్ట్ 2 కూడా లైన్ లో ఉంది. ఒక సాధారణ తారక్ నుండి గ్లోబల్ స్టార్ నందమూరి తారక రామారావు వరకు ఆయన సాగించిన ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్.